అక్షయ తృతీయ కథ సాక్షాత్తు లక్ష్మీదేవి నారదునికి చెప్పిన కథ. ఈ నెల 19వ తేదీన అత్యంత పవిత్రమైన అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయలోపు ఎవరైతే అక్షయ తృతీయ పవిత్రతను తెలిపే సాక్షాత్తు స్వయంగా లక్ష్మీదేవి నారదునికి చెప్పిన ఈ పవిత్ర కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అనంతమైన బంగారం కొన్న ఫలితం కలుగుతుంది. వారి ఇంట్లో సంపదలు కురిసేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం నమో నారాయణ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక లేట్ చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి దేవలోకంలో నారద మహర్షి లక్ష్మీదేవిని దర్శించడానికి వచ్చాడు. వీణ వాయిస్తూ నారాయణ నారాయణ అంటూ ఆమెను నమస్కరించాడు. అప్పుడు నారదుడు వినయంగా అడిగాడు, అమ్మా లక్ష్మీదేవి, భూమిపై ఉన్న మనుషులు సంపద ఆనందం కోసం ఎంతో కష్టపడుతున్నారు. వారికి ఎప్పటికీ తగ్గని ఐశ్వర్యం పొందే మార్గం ఏమిటో చెప్పండి అని అడగగా లక్ష్మీదేవి చిరునవ్వు చిందిస్తూ నారదుడిని చూసి ఇలా చెప్పింది, నారద, భూమిపై ఒక పవిత్రమైన రోజు ఉంది. ఆ రోజును అక్షయ తృతీయ అంటారు. అక్షయ అంటే ఎప్పటికీ తగ్గిపోని, నశించని అని అర్థం. ఆ రోజున చేసే పుణ్యం, దానం, పూజ అన్నీ ఎన్నటికీ తగ్గవు. నారదుడు ఆసక్తిగా అడిగాడు, అమ్మా, ఆ రోజున ఎలాంటి మహిమలు జరిగాయి? లక్ష్మీదేవి కథను ప్రారంభించింది. ఒకప్పుడు భూమిపై ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా సత్యవంతుడు, ధర్మపరుడు. కానీ అతనికి చాలా పేదరికం. రోజు అతను ఎంతో కష్టపడి సంపాదించిన కొద్దిపాటి ఆహారంతో జీవించేవాడు. ఒకరోజు అది అక్షయ తృతీయ రోజు. అతను ఉపవాసం చేసి భక్తితో విష్ణుమూర్తిని పూజించాడు. ఆ రోజున అతని దగ్గర ఉన్న తక్కువ ఆహారాన్ని కూడా ఒక ఆకలితో ఉన్న అతిథికి ఇచ్చాడు. తన కోసం ఏమీ ఉంచుకోకుండా అతను ఆ అన్నాన్ని ఆనందంగా దానం చేశాడు. నారదుడు ఆశ్చర్యంతో అడిగాడు, అమ్మా, అతను ఇంత పేదవాడైనా ఎలా ఇచ్చాడు అని అడగగా లక్ష్మీదేవి మృదువుగా నవ్వింది. నారద, అదే భక్తి, అదే దానం యొక్క మహిమ. తన దగ్గర తక్కువ ఉన్నప్పటికీ అతను స్వార్థం లేకుండా ఇచ్చాడు. ఆ పుణ్య ఫలితంగా తరువాత జన్మలో అతను ఒక మహారాజుగా జన్మించాడు. అతని రాజ్యంలో ఎప్పటికీ ధనం, ధాన్యం తక్కువ కాలేదు. లక్ష్మీదేవి ఇంకా చెప్పింది, అక్షయ తృతీయ రోజున చిన్నది అయినా దానం చేస్తే అది ఎన్నటికీ తగ్గదు. ఆ రోజున నన్ను, విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తే వారి ఇంట్లో ఎప్పటికీ ఐశ్వర్యం ఉంటుంది. నారదుడు ఆనందంతో నమస్కరించి అన్నాడు, అమ్మా, ఈ గొప్ప రహస్యాన్ని భూమిపై అందరికీ చెబుతాను అని నారాయణ నారాయణ అంటూ బయలుదేరాడు. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. మన దగ్గర ఉన్నది చిన్నదైనా దానం చేస్తే అది పెరుగుతుంది. నిజమైన భక్తితో చేసిన పూజ ఎప్పటికీ వృధా కాదు. మీరు ఈ అక్షయ తృతీయ రోజున ఏ దానం చేయబోతున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.